ఒకటి సీటు, సెకండ్ డేస్ అయితే 2 వస్తాయి, ఒకటి బదులు ఎవరికొకరికి ఇచ్చేదానికని. సో ఎవరికన్నా టికెట్ లేకుంటే పక్కన ఉంటారు. వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు. రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ట్రైన్లో మన వివేకానంద రెడ్డి గారి వర్ధంతి రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఎంత ఉన్నారని చెప్పి. ఏ పార్టీ, ఏ కులము, ఏ మతము అన్నది విభేదాలే లేవు. ఆయనకు అందరూ ఒకరే. మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన నాకు మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు. మీరు మా పార్టీనా అని అడగడు. మీరు ఏ పార్టీ అయినా కానీ, ఏ కులము, ఏ మతమైనా కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు. అవునా కదా? అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఎందుకు? ఆయన షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేద్దామని. ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారు అనుకున్నారు. ఆయన షర్మిలమ్మకి ఇచ్చే సపోర్టు ఉండదు అనుకున్నారు. ఇది న్యాయమా? 7 సార్లు గొడ్డలిపోటుతో తల మీద 60 సంవత్సరాలు పై మనిషి, వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు. అంత క్రూరంగా చంపారు. అది ఎవరా అని అర్థం కాలేదు. ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది. మన వాళ్ళైతే మాత్రం తప్పైతే తప్పే కదా, తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకెళ్లాల్సింది వచ్చింది. ఈ పోరాటంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. వివేకానంద రెడ్డి మీకు అందరికీ చాలా అన్యోన్యత ఉంది. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం. ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు, అది మన ప్రజల విషయం. మన ప్రజలకి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి. ఇట్లా వివేకానంద రెడ్డి గారికి అయితే నిందితులు శిక్షకు పడకుంటే మరి మీకెట్లా ఉంటుంది? మీకు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు గ్యారంటీ మీకు? ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకెళ్తున్నాం. ఈ న్యాయ పోరాటంలో షర్మిలమ్మ నాతో ఉంది. ఈ న్యాయ పోరాటంలో మీరు ఎటువైపు ఆలోచించండి. మీరు న్యాయం వైపా